హాయ్ అండి. వెల్కమ్ టు వన్డా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఇవాల్టి రెసిపీ ఏంటంటే పచ్చి శనగలతో వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎటువంటి కంగారు లేకుండా ఉదయాన్నే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఓవర్ నైట్ అంతా మనం పచ్చిశనగలను అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాము. అలాగొక మిక్సీ జార్ తీసుకుని అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిశనగల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 2 గుప్పులను వేసుకొని చక్కగా మిక్సీ ఆడుకున్నట్లయితే చక్కగా నలుగుతుందనమాట. ఒక్కసారి పొలవమంట పోసేస్తే అస్సలు నలగదు. అలాగే మన మిక్సీ జార్ కూడా పోతుందనమాట. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వేసుకుంటూ శనగల్ని ఇలాగా వడ వచ్చేలాగా పిండి అనేది మనం ఆడుకోవాలి. సో ఈ విధంగా అయితే ఆడుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను నేను. ఇప్పుడు చాప్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకుని చాప్ చేసుకున్నానండి. ఆ చాప్ చేసుకున్న ఉల్లిపాయలని మనం ముందుగా తీసుకున్న పిండి మిశ్రమంలోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బైండింగ్ కోసం నేను కొద్దిగా వరిపిండిని వేసుకుంటున్నాను అనమాట. మనకి క్రిప్సీనెస్ వస్తుందన్నమాట వరిపిండి వేసుకోవడం తర్వాత. ఇదంతా బాగా కలిపేసి ఉప్పు సరిపోతే వేసుకొని ఇంకా నూనె స్టవ్ మీద పెట్టేసిన తర్వాత నూనె కాగిన తర్వాత ఇలాగా వడలలాగా ఒత్తుకొని వేసేసుకోవడమేనన్నమాట. చాలా గమ్మున అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. 15 మినిట్స్లో మనం చాలా చక్కగా చేసేసుకోవచ్చు. మంచి ఫుడ్ అనమాట, చాలా బాగుంటుంది కూడాను. ఇలా ట్రై చేయండి మీరు కూడా. మార్నింగ్ ఎటువంటి కంగారు లేకుండా హ్యాపీగా ఇలా చేసి పెట్టేయండి మీ ఇంట్లో కూడా. చాలా బాగుంటుంది. టేస్ట్ విషయానికి వస్తే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియోలో కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా, ఎంత క్రిప్సీగా, పైనంతా క్రిప్సీగా లోపలంతా సాఫ్ట్గా చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. పిల్లలన్నా పెద్దలన్నా కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలాగే మార్నింగ్ టిఫిన్కైనా చేసుకోవచ్చు, మనం ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే టిఫిన్ కలిసి వచ్చేస్తుంది కదా అని నేను టిఫిన్కి అయితే చేసేసాను అనమాట. వీడియో నచ్చిందా? చిన్న లైక్ చేసి ఫాలో చేయండి.